తెలంగాణ ప్రజలారా, ఈ మాయదారి కాంగ్రెస్ ని, ఈ దగుడుబాజీ బీఆర్ఎస్ ని నమ్మకండి, మోసపోకండి. ఇంకెన్నాళ్ళు చెప్పు ఈ దరిద్రాన్ని మనం మోస్తాం. ఇవాళ గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. ఈసారి మా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోండి. నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపించిండ్రు మీకై సేవ చేయడానికి అని చెప్పి వాళ్ళని ముందుకొస్తున్నారు. వాళ్ళని మీరు గెలిపించుకోండి. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లా ప్రచారానికి మీ ముందుకు వస్తున్నాను. ఇన్నరా అన్న, అసలు నేను చెప్పింది మీ చింతంతా నా డబ్బా మీదనే ఉంది కదన్నా. అసలుకి నాకు ఈ మధ్యకాలంలో ఒకటి అర్థమైంది. నా డబ్బాకైతే ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అక్క ఇంత పెద్ద డబ్బాలు ఏం తింటది, ఈమె ఏం తెచ్చుకుంటది, ఇందులో ఏమేం స్పెషల్ ఉంటాయి ఈమె కోసం అని చెప్పి అయితే మస్తు మంది ఆలోచిస్తున్నారు. ఇక అన్న వినండి, ఒకసారి చెప్తా. మళ్ళా పాత క్యాసెటే వేస్తానన్నా. మా దగ్గర ఏముంటదన్నా, సామాన్య కార్యకర్తలం, ప్రజల సేవ కోసం ముందుకొచ్చే కార్యకర్తలం. గేమ్ తింటామన్నా మేము, గింతంత పులిహోర, గింత పెరుగన్నం. నేనైతే నా డబ్బాలా మొన్న సంక్రాంతికి మిగిలిపోయిన నువ్వు లడ్డూలు తెచ్చుకున్నానన్నా. ఇంకంతే అన్న, మేమేం తినం. మేము సామాన్య భోజనం తింటాం, కానీ పోరాటం మాత్రం ప్రజల కోసం గట్టిగా చేస్తాం. ఇది మా బీజేపీ అన్న. మేము కాంగ్రెస్ వాళ్ళలాగా బీఆర్ఎస్ వాళ్ళలాగా డూప్లికేట్ అయితే కాదన్నా. మా సొంత ఛార్జీలు పెట్టుకొని, మా సొంత డబ్బాని పట్టుకొని వచ్చి ప్రచారం చేస్తాం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి. మీకోసం, మీ తోటి ఉండి, మీతో నడిచి మీకు సేవ చెయ్యాలి అని ఉన్న మా బీజేపీ అన్నదమ్ములను, అక్కజెల్లలను గెలిపించుకోండి. మీ పట్టణాలని, మీ ఊర్లను కాపాడుకోండి.